కనికరించని బ్యాంకర్లు. రిటర్నబుల్ ప్లాట్లపై రుణాలివ్వక రాజధాని రైతుల అవస్థలు. తుళ్లూరుకు చెందిన అసైన్ రైతు శివపార్వతి కుటుంబం భూసమీకరణ కింద 72 సెంట్ల భూమి ఇచ్చింది. ప్రతిఫలంగా సిఆర్డీఏ 360 చదరపు గజాల నివాస, 30 చదరపు గజాల వాణిజ్య స్థలాలు, 4 రిటర్నబుల్ ప్లాట్లుగా కేటాయించింది. బ్యాంకుల చుట్టూ 2 కుమారుల వివాహాల నిమిత్తం రెండింటిని అమ్మేశారు. కుమారులు ఎలక్ట్రికల్ పనులకు వెళ్తున్నారు. ప్రస్తుతం శివపార్వతి భవన నిర్మాణ సామగ్రిని అద్దెకిచ్చే వ్యాపారం. మిగిలిన 2 ప్లాట్లపై రుణం కోసం బ్యాంకుల చుట్టూ తిరిగి విసిగి వేసారిపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాయపూడికి చెందిన సాహెరాబాను కుటుంబం 1.10 ఎకరాలను సమీకరణలో ఇచ్చింది. గ్రామంలో వ్యవసాయ పనుల్లేక అవసరాల కోసం ప్లాట్లు తాకట్టుపెట్టి రుణం తీసుకుందామని బ్యాంకుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకుండా పోయింది. బంగారం లాంటి భూములను రాష్ట్ర ప్రజలందరి కోసం త్యాగం చేసిన రాజధాని రైతులకు రుణాలిచ్చేందుకు బ్యాంకులు ముఖం చాటేస్తున్నాయి. రిటర్నబుల్ ప్లాట్లను తాకట్టు పెట్టుకునేందుకు ససేమిరా అంటున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వం మారినా బ్యాంకర్ల వైఖరి మారలేదు. రైతులకు అటు ఇటు కుటుంబ అవసరాలు, బిడ్డల చదువులకు అప్పు పుట్టుక రైతులు అల్లాడిపోతున్నారు. కూటమి ప్రభుత్వంపైనే వారెన్నో ఆశలు పెట్టుకున్నారు. మార్గదర్శకాలు లేవట. రాజధాని నిర్మాణానికి గతంలో తెదేపా ప్రభుత్వం 34,385 ఎకరాలు సమీకరించి రైతులకు నివాస, వాణిజ్య ప్లాట్లు కేటాయించింది. భూములిచ్చిన వారిలో ఎక్కువ మంది సన్న, చిన్నకారు రైతులే. 20,490 మంది ఎకరాలోపు భూములిచ్చారు. 1 నుంచి 2 ఎకరాల్లోపు ఇచ్చినవారు 5,000 మందికి పైగా ఉన్నారు. రిటర్నబుల్ ప్లాట్లను తాకట్టు పెట్టుకుని రుణాలిచ్చేందుకు సరైన మార్గదర్శకాల్లేవని చెప్పి బ్యాంకర్లు తప్పించుకుంటున్నారు. అప్పట్లో తెదేపా ప్రభుత్వ హయాంలో ప్లాట్లపై బ్యాంకులు రుణాలిచ్చాయి. వైకాపా గద్దెనెక్కాక బ్యాంకర్లు మొండి వైఖరి అవలంబించారు. ఇప్పటికీ అదే పరిస్థితి. అవసరాలు తీరక అష్టకష్టాలు. పిల్లల చదువులు, వివాహాలు, ఆరోగ్య అవసరాలు, గృహ నిర్మాణాల కోసం రిటర్నబుల్ ప్లాట్లు తాకట్టుపెట్టి రుణాలు తీసుకునేందుకు అన్నదాతలు బ్యాంకుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఉన్నత చదువుల కోసం పిల్లలను ఇతర ప్రాంతాలకు పంపాలన్నా చేతిలో చిల్లిగవ్వలేని స్థితిలో ఉన్నారు. కొందరైతే వచ్చిన కాడికి ప్లాట్లను అమ్మేసి పిల్లలను చదివిస్తున్నారు. ఇళ్ల నిర్మాణం, చిరు వ్యాపారాలకు డబ్బుకు కటకటలాడాల్సిన పరిస్థితి. ఎస్ఎల్బీసీలో తీర్మానిస్తేనే, రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ ఎస్ఎల్బీసీలో సానుకూల నిర్ణయం తీసుకుంటేనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. దీనికోసం సిఆర్డీఏ అథారిటీ చైర్మన్ కూడా అయిన సీఎం చంద్రబాబు ఈ సమావేశంలో తీర్మానం చేసి బ్యాంకర్లపై ఒత్తిడి తీసుకొస్తేనే ఫలితం ఉంటుంది.